రాధే రాధే ప్రభు. రాధే రాధే ప్రభు, ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, దీని ప్రత్యేకత ఏంటి, ఎందుకు జరుపుతున్నారు? ఇక్కడ అండి విశాల సాధు సమ్మేళనం అని చెప్పి ఒక మహోత్సవం జరుగుతుంది. ఇది నంబూరు గ్రామము. ఇక్కడ మా గురువు గారు పూజ్యపాద్ జగద్గురు కృష్ణ బలరామ స్వామీజీ వారు మొన్న ప్రయాగరాజ్లో మహాకుంభమేళ జరిగినప్పుడు జగద్గురు ఉపాధి ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే భారతదేశంలో ఉన్న సాధువులందరూ కూడా కలిసి యునానిమస్ గా సెలెక్ట్ చేసిన ఈవెంట్ అన్నమాట. సో ఆ ఒక ఈవెంట్ ఎక్స్టెన్షన్ కింద మేము ఇక్కడ మా గురువు గారు జగద్గురు అయిన తర్వాత నంబూరు రావడం ఇది మొదటిసారి కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నంబూరు గ్రామస్తులు అందరికీ తెలియచేయడం కోసము ఇక్కడ మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ మేము ఏం చేసామంటే ఉత్తర భారతదేశం నుంచి సాధువుల్ని ఎట్లా అయితే వాళ్ళు ప్రయాగ్రాజ్కి వచ్చి కుంభమేళాలో స్నానం చేసి అక్కడ అందరికీ అవకాశం కల్పించారో అట్లాగా ఇక్కడ కూడా రమ్మని చెప్పి మేము ఆహ్వానం ఇచ్చాము. సో మా గురువు గారి యొక్క ఆహ్వానంని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇంత దూరం వచ్చారు. ఎందుకంటే జనరల్లీ దక్షిణ భారతదేశం నుంచి సాధువులు ఉత్తర భారతదేశంకి వెళ్ళడం మనం చూస్తాము, కానీ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంకి సాధువులు రావడం అనేది చాలా తక్కువ. ఒక్కొక్కరి కింద వస్తారు, కానీ ఇట్లాగా ఒక గ్రూప్ లో ఒక సమ్మేళన కింద రావడం అనేది ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. సో ఇది చాలా యూనిక్ ఈవెంట్. అండ్ ఇంతమంది సాధువులు ఇక్కడికి రావడము అండ్ మనం అందరం కూడా వాళ్ళ దర్శనం చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళు చేసిన తప్పు ఫలం అంతా కూడా మనకి బ్లెస్సింగ్స్ కింద రావడం కూడా జరుగుతుంది. సో అందుకనే అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి వీళ్ళు దర్శనం చేసుకుని వీళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ వెన్యూ పెట్టాము. ఎందుకంటే మాకు ఇక్కడ మా గురువు గారు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ 20 సంవత్సరాల పైగా ఇక్కడ ప్రచారం చేయడం వల్ల ఇక్కడ గురువు గారికి తెలుగు రాష్ట్రంలో ఈ ప్లేస్ అంటే చాలా ఫెమిలియారిటీ ఉండడం వల్ల ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఈవెంట్ 3 days నడుస్తుంది. సో ఫస్ట్ డేలో ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు, 3 days యజ్ఞం చేస్తున్నాము. అండ్ రేపు ఏంటంటే నిన్న యాక్చువల్లీ యజ్ఞం స్టార్ట్ అయింది, ఈరోజు 2వ రోజు. రేపు ఏంటంటే ఫైనల్ డే, కంక్లూజన్ ఆఫ్ ద యజ్ఞం. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సాధువులందరూ కూడా మనకి ప్రామాణికమైన 4 సంప్రదాయాలకు సంబంధించిన ఒక సంప్రదాయానికి చెందిన వాళ్ళు వీళ్ళు. సో రామానందీస్ అంటారు వీళ్ళని. సో వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ తీవ్రమైన తపస్సులు చేసి సిద్ధి సాధించిన వాళ్ళు అనమాట. సో మనం చూడగలము వీళ్ళందరూ కూడా అగ్ని వేసుకుని అగ్ని మధ్యలోకి వచ్చి తపస్సు చేస్తున్నారు. సో మీరందరూ కూడా వచ్చి దీన్ని అంతా తిలకించి ఇక్కడ సాధువులకు బ్లెస్సింగ్స్ తీసుకుంటారని మేము అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఓకే ప్రభు, ఇక్కడ సాధువులు వచ్చారని చెప్పారు కదా, ఎంత సంఖ్యలో వచ్చారు సాధువులు? సుమారు ఇక్కడ మనకి 50 పైన ఉన్నారండి, 50 సాధువుల దాకా వచ్చారు. సో వాళ్ళందరికీ మేము ఇక్కడ ఉండడానికి వసతులు అవన్నీ కూడా ఏర్పాటు చేసాము. వాళ్ళకి ప్రసాదానికి కూడా మేము అరేంజ్మెంట్స్ చేసాము. సో గత 3 రోజులుగా వీళ్ళు చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు. అండ్ అది కాకుండా మేము ఇక్కడ నరసింహ హోమం కూడా కండక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా మేమే చేసాము, శ్రీ వైష్ణవ్స్ కూడా చేస్తున్నాము. అండ్ రేపు ఏంటంటే మనకి ఈ గుడి యొక్క రాధా గోవింద మందిర్ యొక్క వార్షికోత్సవం ఉంది. సో ఈ వార్షికోత్సవంలో భాగంగా మేము చాలా మంది బ్రజవాసీలకు కూడా మథురా నుంచి పిలిపించాము. సో మా ఆహ్వానం మీద వాళ్ళు కూడా వచ్చారు. సో ఈ సాధువులు, ఈ బ్రజవాసీలు వీళ్ళందరూ కలిసి రేపు ఇక్కడ నంబూరు గ్రామంలో నగర పురవీధుల్లో యాత్ర జరుగుతుంది. సో ఆ రథయాత్రలో అందరూ కూడా పాల్గొవాలని చెప్పి కోరుకుంటున్నాను. జై శ్రీరాధే. జై శ్రీరాధే.